ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఎందుకు ఆ మాట అంటున్నాడండి? ఎందుకు ఆ మాట అంటున్నాడు? దేవునిలో చంచలత్వం లేదు. చంచలత్వం అంటే మారిపోవడం. మనిషి ఇప్పుడున్నట్టుగా ఉండకుండా మారిపోవడం. ఉదాహరణకు, దేవుడు నన్ను ఆరోగ్యవంతునిగా చేశాడు, దేవుడు నన్ను కాపాడు అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. కానీ నేను ఏదో ఒక పాడు పని చేసి, ఏదో ఒక తప్పు పని చేసి, దేవునికి వ్యతిరేకమైనటువంటిది చేస్తే వెంటనే దేవుడు మారిపోయి, సుధీర్ నువ్వు ఇంత వ్యతిరేకంగా నాకు జీవిస్తావా, ఇదిగో నా ప్రతాపం నీ మీద చూపుతున్నాను అని నా పైన కోపగించలా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవుల్లో నేను మారినందుకు దేవుడు మారలా, నేను మారినందుకు దేవుడు ఆశీర్వాదాలు నిలిపేలా, నేను మారినందుకు సూర్యుని ఆపేలే దేవుడు, నేను పాపం చేసినందుకు దేవుడు వేరొక దాన్ని నిలిపేలే నా జీవితంలో. దేవుడు చంచలత్వం లేకుండా, మారిపోకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు.